ప్రస్తుతం మనతో పాటు ముస్తఫా గారు ఉన్నారు. ముస్తఫా గారు, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని బయటికి పంపించడం కావచ్చు, తర్వాత డైరెక్ట్ గా హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు తీయడం కావచ్చు, సో కావాలని చేసినటువంటి కుట్ర అనుకోవచ్చా? ఏమనుకుంటున్నారు? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కవితక్క గారి సస్పెండ్ వేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మొదటిసారిగా కావాలనే రాజకీయంగా ఆమెను అణచివేయాలనే ఆలోచనతో మాత్రం కొంతమంది నాయకులు చేసినటువంటి వాస్తవం ఇదైతే. ఈ రోజు ఆమె కేసీఆర్ కూతురైనా కూడా ఆమె రాజకీయంగా గట్టిగా నాయకురాలు. ఎందుకంటే ఆమె జైలుకు పోయి వచ్చినప్పటి నుంచి ఆమె కార్యాచరణలో గట్టితనం ఉంది, మాట్లాడే విధానంలో గట్టితనం ఉన్నది. అన్ని విధాలుగా ఆమె ఈరోజు ప్రజలకు మమేకమై దగ్గరైతున్న సందర్భంలో ఎక్కడ ప్రజాదరణ పొంది ఎక్కడ ఏమో మా కాంపిటీషన్ అవుతున్న విధంగా మాత్రం వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలను మేము భావిస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే 4 పిల్లర్లో కవిత గారు బయటికి రావడం, ఎన్ని రోజులైనా కానీ కుటుంబం అన్నప్పుడు సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. పార్టీ అంటే కుటుంబం లాంటిది. అందరు కలిసికట్టు టైం వచ్చిన రోజు కలుస్తారు. ఆ రోజు అందరు కలిసికట్టు ఉన్న రోజు ఎవరెవరు ఏమన్నా కూడా అన్ని పెద్ద మనిషి కేసీఆర్ గారికి తెలిస్తే ఆ రోజు మాత్రం అందరు కదుకపోయి అందరు కూడా ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తాయి కూడా. టైం మా ఫైట్ అనేది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మీద మా ఫైటింగ్ అనేది ఉంటుంది కంపల్సరీ. బీఆర్ఎస్ మా ఇంటి పార్టీ, మా ఇంట్లో పార్టీ మీద మేమేం కొట్లాడతాం. అవును, పంపిస్తే ఏమవుతుంది? ఈ రోజు మేము బాధ ఇట్లా కొట్టిరు, ఏ విధంగా ఇలా కొట్టిరు మీరు ఇలా ఆలోచన చేయండి. పార్టీకి మేము ఏ రోజైనా వ్యతిరేక కార్యకలాపాలు చేయంగా మీరు చూసినరా? ఎప్పుడైనా కవితక్క గారు ఏ విధమైన అవును, వాళ్ళు పార్టీలో ఉన్నారు, ఇన్ని రోజులు పార్టీని కాపాడే దిశలో మేము పనిచేస్తుంటే కూడా వీళ్ళు మాకు అడ్డుపడ్డారు, అన్ని విధాలుగా అడ్డుపడుతున్నారు. వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రోజు మమ్మల్ని బదనాం చేసే విధంగా మాత్రం వీళ్ళు చేస్తున్నామంటే వాస్తవం కుట్రలు. ఇలా కవితమ్మ ఎక్కడ పెద్ద గొప్ప నాయకురాలు అవుతుందో, ఆమె ప్రజాదరణ చూసే రోజులు చేస్తున్నారు కాబట్టే కదా చెప్పింది కవితక్క గారు. లేకపోతే అబద్ధం ఎందుకు ఆడుతుంది? కవితక్క ఏం పని ఉంది ఒక పార్టీలో? ఇంట్లో హరీష్ రావు పైన మాకు పోరాటం అనేది కేసీఆర్ గారు అనేది నిర్ణయం తీసుకుంటారు. కేసీఆర్ గారు మాట్లాడతారు, వాళ్ళ పైన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కేసీఆర్ గారు దృష్టిలో ఉన్నారు కాబట్టి. కేసీఆర్ గారు ఎవరు తప్పు చేసినా కూడా కన్నా కూతుర్ని ఈరోజు సస్పెండ్ చేశారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అనేది లేకుంటుంది. ఎవరు పార్టీలో తప్పు చేస్తే వాళ్ళని చర్య తీసుకోవడం అనేది కేసీఆర్ గారి ఉన్న గొప్ప నాయకత్వ లక్షణాలు కాబట్టి కేసీఆర్ గారి పైన ఆధారపడి ఉంటాయి. సరే, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేస్తుంది కదా, మరి తదుపరి ఏ విధంగా? ఈ రోజు ప్రజల్లోకి మమేకమై ప్రజల్లో పట్ల కలిసి ఈ రోజు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క కమిటీ వేసి జాగృతి సంస్థ నుంచే ఇవాళ బీఆర్ఎస్కి కేసీఆర్ గారికి 2 కళ్ళు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎంత ఉందో తెలంగాణ జాగృతి కూడా అంతే అని మరోసారి నిరూపించుకునే టైం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రజల్లోపటికి వెళ్తాం, ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా ఈరోజు జాగృతి సంస్థ మరియు బీఆర్ఎస్ పార్టీ 2 కలిసి పనిచేస్తారు. ఈరోజు మేము పార్టీ నుంచి వేరైనా కూడా మేము తెలంగాణ జాగృతి నుంచి గ్రామ స్థాయిలో నుంచి ప్రతి ఒక్క మండల స్థాయి వరకు అన్ని కమిటీలు వేస్తాం. వేసి ఈరోజు పోరాటం అనేది కాంగ్రెస్ మీద మొదలు అయింది సినిమా. ఇప్పటికే ఎండింగ్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో తెచ్చే విధంగా ఇలా జాగృతి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేసే విధంగా మేము పనిచేస్తాం.